స్తోత్రం ప్రభా, మీకే స్తుతి స్తోత్ర ఆరాధన మహిమ ఘనత ప్రభావముల తండ్రి. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆలోచనకర్త అయిన దేవ మీకు స్తోత్రముల తండ్రి. నాయన ప్రభ మా మధ్య ప్రభ జీవించిన దేవ మీకు స్తోత్రముల తండ్రి. నాయన ప్రభ అంధకార శక్తులన్నిటిని ప్రభ ఏసు నామంలో ప్రభ లయపరచండి తండ్రి. నాయన ప్రభ అడ్డుగా నిలుస్తున్న ఒక్కొక్క దుష్ట దురాత్మలను ప్రభ మీ అగ్నితో ప్రభ కాల్చబడును గాక. నాయన ప్రభ మీకు స్తోత్రాలయ్యా. మీ శక్తి, మీ బలాన్ని ప్రభ మా మధ్య ఉంచమని ప్రభ వేడుకుంటున్నాం తండ్రి. నాయనా కనికరించండి, కృప చూపించండి తండ్రి. నాయన ప్రభ మీరే సహాయకరంగా దయచేయండి తండ్రి. మాతో మాట్లాడమని ప్రభ వేడుకుంటున్నామయ్యా. పరిశుద్ధాత్మ సర్వేశ్వర మా మధ్య ప్రభ నిలవమని ప్రభ వేడుకుంటున్నాం తండ్రి. నవ్వ మీకు స్తోత్రాలయ్యా తండ్రి. కుమార పరిశుద్ధాత్మ నామములో సమస్తమును ప్రభ కలిగించులాగున ప్రభ సహాయం దయచేయండి. అమ్మ మరియ మాత విజ్ఞాపన ప్రార్థనల సహాయం దయచేయమని, సకల దూతలారా పునీతులారా మా కోసం ప్రార్థన సహాయం దయచేయమని ఈరోజంతటినీ మీ పాద సన్నిధిని సమర్పణ చేయొచ్చు. నజరేడైన యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి ఘనపరచి బ్రతిమాలి అడిగి వినయముతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. అమేన్ అమేన్ అమేన్. ప్రియులరా, ఈరోజు మనము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలు మనం ధ్యానించుకుందామండి. యాకోబు, నీవు నన్ను ఆరాధింపలేదు, ఇజ్రాయేలు, నీవు నా సేవలో అలసిపోలేదు. నీవు నాకు దహన బలిగా గొర్రెలను కొనిరావైతివి, నీ బలులతో నన్ను గౌరవింపవైతివి. నాకు నైవేద్యములు అర్పింపమని నేను నిన్ను బాధింపలేదు, సాంబ్రాణి పొగ వేయుమని నిన్ను విసిగింపలేదు. నీవు నా కొరకు సుగంధపు కాడలను కొనలేదు, బలి పశువుల క్రొవ్వుతో నన్ను తృప్తిపరచలేదు. కానీ నీ పాపములతో నీవు నన్ను బాధించితివి, నీ దోషములతో నన్ను విసిగించితివి. అయినను నేను నీ కొరకే నీ పాపములను మన్నించువాడను, నేను నీ తప్పిదములను జ్ఞప్తి ఎందుంచుకొనను. అమేన్. ప్రియులారా, సహజంగా యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్గా మనం చూడవచ్చండి. ఈ యెషయా గ్రంథంలో 1 నుంచి 39 అధ్యాయాల్లో దేవుని ఉగ్రత, తీర్పులు, గుణ లక్షణాలు కనిపిస్తున్నాయి. వీటిలో ఆయన పరిశుద్ధత, నీతి, న్యాయము, ఆధిపత్యము మనము చూడవచ్చు. 40వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు విమోచన, ఆదరణ, కృప, కరుణ మనము చూడవచ్చు. ఈ 43వ అధ్యాయంలో 28 వచనాలు ఉన్న ఈ అధ్యాయంలో 60 సార్లు నేను, నా అనే పదాలు వాడారు దేవాది దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇలా ఎందుకు వాడారు, మనలో ఏం మాట్లాడాలి అనుకుంటున్నారో, మనం ఎలా ఉండాలి అని ఆశపడుతున్నారో మనకు చెప్తున్నారు. మొదటిగా దేవుడు భయపడకుడి అంటున్నారు. మీరు భయపడకుండా నా పనిలో నమ్మకంగా సాక్షులై ఉండుడి అంటున్నారు. ఎవరైతే సాక్షులుగా ఉంటారో వాళ్ళను విమోచించే విమోచనకర్తగా ఉన్నారు అంటున్నారు. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 10 నుంచి 10-11 వచనాలు మనం చూద్దామండి. పనివాండ్రు దేవాలయమునకు పునాదులు వేయిచుండగా యాజకులు అర్చన వస్త్రములు తాల్చి చేత బాకాలు పూని చెంత నిలుచుండిరి. ఆసాపు గోత్రికులైన లేవీయులు చేతి తాళములతో పక్కన నిలుచుండిరి. వారు దావీదురాజు సాంప్రదాయము చొప్పున ప్రభువును స్తుతించిరి. ప్రభువును కొనియాడి గానము చేయిచు, ప్రభువు మంచివాడు, అతడు ఇజ్రాయేలులను శాశ్వతముగా ప్రేమించును. అమేన్. దేవాది దేవుడు మంచివాడు కాబట్టి మీరు భయపడకండి, నేను శాశ్వతంగా ప్రేమించేవాడిని అంటున్నారు. తల్లి గర్భంలో మనం ఎలా రూపొందుతున్నామో ఆలోచన చేస్తే భయము, ఆశ్చర్యము కలుగుతుంది అంటున్నాడు దావీదు భక్తుడు. మాంసపు ముద్దగా ఉన్న నిన్ను నన్ను ఎముకలు పొదిగి మనిషిగా నిర్మించి ఈ లోకానికి పంపించారు దేవాది దేవుడు. నేను నిన్ను నిర్మించి శాశ్వతముగా ప్రేమిస్తున్నాను అని దేవుడు అంటుంటే మరి మనిషి దేనికి భయపడుతున్నట్టు? సృష్టికా లేదా పరిస్థితులుకా లేదా అపరాధ భావానిక ఆలోచన చేసుకోవాలి. దేవుడు మనల్ని విమోచించాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం భయాల మధ్యలో జీవిస్తున్నాము, భయంతో కలిసి జీవిస్తున్నాము, కానీ దేవుడేమో మిమ్ము విమోచించి ఉన్నాడు అంటున్నాడు. సహజంగా మనిషి ఆజ్ఞలు అతిక్రమించి పాపం కట్టుకుంటున్నాడు, కానీ నీతిమంతులు సింహములాగా ధైర్యంగా ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మన భయాల కంటే ఎంతో గొప్పవాడని మనకు తెలుసు, కానీ మన ఆలోచన దేవునిపై కాకుండా లోక పరిస్థితుల మీద మనం పెడితే దేవుని యందు విశ్వాసం ఉంచలేమండి.
మనం ఎందుకు భయపడకూడదు అంటే మనము దేవుని చెంది ఉన్న వాళ్ళం కాబట్టి. దేవుని యందు నమ్మకం ఉంచిన ఏ బిడ్డ కూడా ఒంటరి వాళ్ళు కాదు. ఇంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండగా భయం ఎందుకు? ఇబ్బందులు, కష్టాలు, వేదనలు, అనారోగ్యాలు రావు అని అనటలేదు, కానీ అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు, ఎందుకంటే నేను తోడుగా ఉన్నాను అంటున్నారు దేవాది దేవుడు. దేవాది దేవుడు మన ప్రాణ క్రయధనముగా తన్ను తాను అప్పగించుకొని దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన అందరి పాపాల నుండి విమోచించడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టారండి. దేవుడు చివరి రక్తబొట్టు వరకు కార్చారు. ఇదంతా మన కోసము ప్రాణాన్ని పెట్టిన దేవుడు మనల్ని మర్చిపోయాడు అనుకుంటున్నారా? నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నారు మన దేవాది దేవుడు. అయితే దేవుడు తోడుగా మనతో ఉన్నది దేనికోసము? మన సాక్షులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, ఆయన దక్షిణ హస్తమును 7 తారకలు ఉండెను, 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి ఆయన నోట నుండి వెలువడుచుండెను. ఆయన ముఖము మధ్యాహ్న సూర్యుని వలె దేదీప్యమానమై ఉండెను. ఆమేన్. 2వ అధ్యాయము 10వ వచనం మనం చూద్దామండి. మీకు కలుగబోవు ఎట్టి శ్రమలను గూర్చి భయపడకుడు, ఆలకింపుడు. సైతాను మిమ్ము శోధించును, మీలో కొందరిని చెరలోనికి త్రోయించును. మీ బాధలు 10 రోజులు మాత్రమే. మరణించు వరకు విశ్వాస పాత్రులై ఉండు, అప్పుడు మీకు జీవ కిరీటము అనుగ్రహించదను. మీకు చెవులు ఉన్నచో దైవ సంఘములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు. గెలుపొందిన వారు 2వ మరణముచే బాధింపబడరు. ఆమేన్. ప్రియులరా, మనము ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాము, దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు అని. మనము చదువుతున్నప్పుడు మన వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో రకాల యుద్ధాలు, శత్రువులతో మనము యుద్ధం చేస్తాము. మనం రక్త మాంసములతో యుద్ధం చేయడం లేదు. మన యుద్ధము చేసేది ఎవరితో అంటే ఆకాశ మండలంలో సంచరించుచున్న దురాత్మల సమూహాలతో యుద్ధం చేస్తున్నాము. మన యుద్ధము శరీర సంబంధమైన యుద్ధం కాదు. అందుకే మన దేవుడు మన పక్షాన యుద్ధం చేయడానికి తనే వస్తున్నాడు. భూమిని, ఆకాశాన్ని సృష్టించిన దేవుడు మనమేదో ఇబ్బందుల్లో ఉన్నామని, మన మీదకు శత్రువులు వస్తున్నారని ఆకాశం నుండి మనల్ని చూసి దేవదూతలను కూడా కాదండి, స్వయంగా తానే రావడం అండి. మనమేంటి? మనలను ఆయన ఎలా ప్రేమిస్తున్నాడు? మనలను యేసయ్య సాధారణమైన మనుషుల్లాగా భావించడం లేదండి. ఎందుకంటే క్రీస్తు రక్తంతో మనం కడగబడ్డాము. ఎటువంటి ఘోర పాపమునైనా పాపినైనా క్షమించుటకు యేసు రక్తంలో శక్తి కలదు కనుక ఆ రక్తం చేత కడుగబడ్డాము. కనుక మనము మన విలువ మనకు తెలియకపోయినా పరలోకమందున్న దేవుడు గమనించాడండి. మనుషులను జ్ఞాపకం చేసుకున్నటకు మానవుడు ఏ పార్టీ వాడు అని వాక్యం సెలవిస్తుంది. మనలో ఏముంది? ఆయన మనల్ని వెదక్కుంటూ వస్తున్నారు. మనుషులుగా ఈ లోకంలో మనుషులు మనకు ఎవరైనా ఒక్క మాట సహాయం చేస్తేనే మనం మర్చిపోలేమండి. కానీ దేవుడే మన పక్షాన మన అన్ని విషయాల్లో పోరాడతాను అంటుంటే మరి మనకు ఎంత ఆశ్చర్యం కలిగించే విషయమో, ఎంత ఆనందం కలిగించే విషయమో. మనము ఒక్కరికి ఒకరము ఒక్క మాట మాట్లాడుకుంటేనే మనకి ఎంత బాగా గుర్తుంటుంది. మన యేసయ్యకు మనము చెప్పే విషయాలు మరి ఎంత బాగా గుర్తుంటాయో. ఆయన చెవులు మందగిలలేదు అని వాక్యం సెలవిస్తుంది. అంతగా వింటున్నారు. ఆకాశం నుంచి చెవియొగ్గి ఆలకిస్తాను అంటున్నారు. యేసయ్య మన నోటి నుంచి వచ్చు ప్రతి మాటను వింటున్నారు. యేసయ్య విన్నప్పుడు మన కోసము ఆయన వస్తాడా రాడా ఆలోచించాలి. ఖచ్చితంగా వస్తాడు. ఆయన పరాక్రమశాలి. మన చుట్టూ అగమ్యమైన తెలియని గందరగోళ పరిస్థితుల్లో, అవమానాల మధ్యలో, దిక్కుతోచని మధ్యలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆయన మన కోసము దిగి వస్తాడు. ఆయన అంటున్నాడు, నేనే మీ కొరకు యుద్ధము చేసేవాడను. మనకు ఒక విన్నపం చేశాడు. ఈ రోజున మన ప్రార్థనలో అడిగాము. యేసయ్యకు ఒక రోజున ఆ విన్నపము జ్ఞాపకం చేసుకున్నాను. నీవు నా కొరకు జీవించాలి అని ఆశపడుతున్నావు కాబట్టి, నా నామానికి అవమానం తేకూడదని నీవు కోరుకుంటున్నావు కాబట్టి
నా నామానికి మహిమ తేవాలని అంతరంగమందు ఆసక్తి చూయిస్తున్నందువల్ల నీ కొరకు నేను దిగివచ్చాను అంటున్నారు యేసయ్య. ప్రియులరా, ఎంత గొప్ప దేవుడండి. మరి యేసయ్య మన కోసం దిగివస్తే మనకు ఏం జరుగుతుంది? యేసయ్య మన మధ్యకు దిగివస్తే మన నలుదిశలా నెమ్మది కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది. మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబంలో, మన చుట్టూ ఉన్న సమాజంలో యేసయ్య మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మొదటిగా మనకు నెమ్మది కలుగజేస్తాడు. నలుదిశలా నెమ్మది కలుగజేస్తాడు అంటున్నారు. నలుదిశలా అంటే ఒక మనిషికి దరిద్రంలో నుంచి సమృద్ధిలో కలుగజేస్తాడు అనుకోండి, కానీ అతనికి రోగం ఉందనుకోండి, ఏం లాభం అండి? ఆయనే దిగి వచ్చేసి, అంటే ఎందుకో తెలుసా? ఆయన స్వస్థపరచు దేవుడు గనక, ఆయన పరాక్రమశాలి గనుక, ఆయన సృష్టికర్త గనక ఆయనే మన మధ్యకు దిగి వచ్చాను అంటున్నారు. మనము ఆరాధించే దేవుడు సమాధాన ప్రభువు. ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది, మన చుట్టూ సమాధానం కలుగుతుంది, శత్రువు మన నుండి పారిపోతాడు. ఎందుకంటే ఆయన ఎక్కడ దిగి వస్తే అక్కడ ఆరోగ్యము, సమాధానము, సమృద్ధి, నెమ్మది ఉంటుందని శత్రువుకు తెలుసు. కాబట్టి శత్రువు పారిపోతాడు. ఆయన వాడిగల ఖడ్గముతో ఆ శత్రువును జయించటానికి మనకు తోడ్పడతాడండి. ఎందుకంటే ఆ ఖడ్గము మన ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా శత్రువు పారిపోవడానికి అవకాశం ఉంది. మన దేవుడు మనకు మాట ఇచ్చి మార్చుకునే దేవుడండి. మన బాధ ఏమిటో, మన మనస్సులో ఏమున్నాయో, మన కన్నీరు ఏమిటో మనల్ని విడిపించడానికే ఆయన వచ్చాడు. యేసయ్య ఎవరంటే సత్యవంతుడు. అవును అంటే అవును, కాదు అంటే కాదు అని మాట్లాడే దేవుడు. యేసయ్య అంటున్నారు, మీరు కూడా అలాగే ఉండాలి అని అంటున్నారు. అవునండి, మనము అలానే మాట్లాడాలి. యేసయ్య రూపాన్ని మనం ధరించుకోవాలి. అంతకించి మాట్లాడితే అబద్ధికులం అవుతాము అని వాక్యం సెలవిస్తుంది. దేవాది దేవుడు మనకు పెట్టిన రక్షణను, ఆ ప్రాణాన్ని మనం తెలుసుకొని, ఆ యొక్క రక్తంలో స్వస్థత ఉందని, ఆ యొక్క రక్తంలో విడుదల ఉందని మనము జ్ఞాపకం చేసుకొని మనము ఆయన కోసం జీవించాలని, ఆ రక్తం ద్వారా మనము విమోచించబడాలని, మనము పరలోకానికి వారసులుగా తీర్చిదిద్దబడాలని మనము ప్రార్థించుకుందామండి. మనమే కాదు, అనేక మందిని రక్షించే బిడ్డలుగా, సాక్షులుగా మనము జీవించాలని, ఆ సాక్షి జీవితాన్ని మనము చివరి వరకు, అంత్య శ్వాస వరకు మనము పట్టుకొని గట్టిగా పోరాడాలని మనము ప్రార్థిద్దామండి. ఆమేన్. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.